సంగారెడ్డి అంబేద్కర్ మైదానంలో ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇషా గ్రామోత్సవం రూరల్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం, యువతతో పాటు మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచడం లక్ష్యంగా ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు పోటీలను తిలకించి క్రీడాకారులను అభినందించారు. గ్రామీణ మహిళలు రోజువారీ పనులతో బిజీగా ఉన్నప్పటికీ ధైర్యంగా క్రీడల్లో పాల్గొనడం స్ఫూర్తిదాయకమని చెప్పారు. మహిళల సాధికారత కోసం ఇసా ఫౌండేషన్ చేపడుతున్న కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఈ టోర్నమెంట్లో 32 వాలీబాల్ జట్లు, 13 త్రోబాల్ జట్లు పోటీపడి తమ ప్రతిభను చాటాయి. వివిధ గ్రామాల నుంచి వచ్చిన యువత, మహిళలు ఉత్సాహంగా పాల్గొనగా ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో హాజరై వారిని ప్రోత్సహించారు. ఇషా గ్రామోత్సవం సంగారెడ్డికి స్వాగతం. మేము ఇది మనకు 18 ఏళ్ళుగా ఇషా గ్రామోత్సవం జరుగుతుంది. ఇది సంగారెడ్డిలో 4వ సారి అన్నమాట. ఇది మేము మన సంగారెడ్డిలో దాదాపు ఒక 10 మండలాలు సైతం మేము వెళ్ళటం జరిగింది. అక్కడ నాయకుల్ని కలవటం జరిగింది. విలేజెస్ అందరిని గ్యాదర్ చేసి మనకి వాలీబాల్ అండ్ త్రోబాల్, ఉమెన్కి ఏమో త్రోబాల్, పురుషులకి వాలీబాల్, ఇక్కడ మ్యాచెస్ మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం అనమాట. ఇదేంటంటే ఆటని రివైవ్ చేయడానికి అండ్ ఆట వాళ్ళ జీవితంలో భాగమైతే సద్గురు ఏమంటారంటే ఆట వాళ్ళ జీవితంలో భాగమైతే జీవితం ప్లేఫుల్గా ఉంటుంది. అంటే మనం స్ట్రెస్ఫుల్గా చేయకూడదు, ఏ పని కూడా జాయ్ఫుల్గా ఉండాలి. మీ దగ్గర బాల్ కనుక లేకపోతే కనీసం సద్గురు ఒక పొటాటోతో ఆడుకోమంటారు. ఎందుకంటే ఆట అనేది చిన్న ప్రక్రియ అయినా కానీ అది మన మనసు మీద చాలా ప్రభావం ఉంటుంది. సో అందుకని మనం ఈ ఆటల్ని మనం ఇంత ప్రతిష్టాత్మకంగా ఎంతో ₹1,00,00,000 ప్రైజ్ మనీ, అంటే ప్రైజ్ పూల్ ₹1,00,00,000 అనమాట. ఫస్ట్ ప్రైజ్ 5 lakhs త్రోబాల్ అండ్ వాలీబాల్ నేషనల్ విన్నర్స్కి. సో మనకి ఈరోజు సంగారెడ్డిలో జరిగింది అండ్ దీన్ని చాలా 30 వాలీబాల్ టీమ్స్, 32 వాలీబాల్ టీమ్స్ అండ్ 14 త్రోబాల్ టీమ్స్ రిజిస్టర్ కావడం జరిగింది. అండ్ అందరూ రిపోర్ట్ అయ్యారు గ్రౌండ్కి. మనకి మంచిగా వన్ డేలోనే చాలా కోఆపరేషన్ ఉంది, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. అండ్ మాకు సహకరించింది ఇక్కడ జానీ మాస్టర్ గారు, లోకల్ కోచ్, అండ్ అదర్ సపోర్టింగ్ అసోసియేషన్స్ వాలీబాల్ సంబంధించినవి కానీ, అండ్ మనకి స్కూల్ పీఈటీస్ అండ్ లోకల్ లీడర్స్, మనకి మున్సిపల్ చైర్మన్ కానీ అండ్ లోకల్ మన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ గారు కానీ, సో పోలీస్ కానీ అండ్ కలెక్టర్ అంటే మనకి గవర్నమెంట్ వ్యవస్థ కానీ ఇవన్నీ చాలా సహకరించారు కాబట్టి. అండ్ ముఖ్యంగా మీడియా, మీరు పోస్ట్ చేయకముందు మాకు కేవలం 8 టీమ్సే రిజిస్టర్. మీరు ఎప్పుడైతే లోకల్ టీవీలో పోస్ట్ చేశారో అవి 32 అయినాయి. కాబట్టి చాలా థ్యాంక్ యూ ఫర్ మీడియా అండ్ జర్నలిస్టులు అందరికీ కూడా మా వైపు నుంచి చాలా ప్రగాఢమైన గ్రాటిట్యూడ్తో చాలా థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మన 18వ ఈషా గ్రామోత్సవం కార్యక్రమానికి వచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉందండి. మనకిప్పుడు సంగారెడ్డిలో జరుగుతుంది కార్యక్రమం. సంగారెడ్డిలో వరుసగా ఇది 4వసారి కార్యక్రమం జరగడం. సో దాదాపు భారతదేశం మొత్తంలో కూడా 10 రాష్ట్రాల్లో ప్రస్తుతానికి కార్యక్రమం జరుగుతుంది. మరియు 40,000 డిస్ట్రిక్ట్స్లలో మరియు ఆల్మోస్ట్ ఒక 80,000 మంది ఇందులో పాల్గొంటున్నారు. మనకి ఇప్పుడు ప్రస్తుతం సంగారెడ్డిలోకి వచ్చేసి దాదాపు ప్రస్తుతానికి ఇప్పుడు ఒక 32 వాలీబాల్ జట్లు మరియు 14 త్రోబాల్ జట్లు రావడం జరిగింది. త్రోబాల్ అనేది ఓన్లీ ఇప్పుడు స్త్రీలు మాత్రమే త్రోబాల్ ఆడుతున్నారు, మగవాళ్ళు వాలీబాల్ ఆడతారు. ఇందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళంతా కూడా వచ్చే నెక్స్ట్ డివిజనల్ రౌండ్లో హైదరాబాద్లోనే నాచారంలో ఆగస్ట్ 15th and 16th ఆడబోతున్నారండి. అందులో ఎవరైతే గెలుస్తారో వాళ్ళు తిరిగి మళ్ళీ కోయంబత్తూరులో సెప్టెంబర్లో ఈషా ఫౌండేషన్లో ఫైనల్ ఆడడం జరుగుతుంది. అక్కడ గెలిచిన వాళ్ళకి బహుమానాలు అన్నీ ఉన్నాయి. ఈ గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, ఇప్పుడు మనం చూస్తూ ఉంటామండి ఊర్లలో, చిన్న పల్లెల్లో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒక అవేర్నెస్ అనేది లేదు. వాళ్ళు ఏదో ఒక ఇంట్లో ఏదో కూలి పని చేసుకుంటూ లేదా ఇంట్లో ఏదో గిన్నెలు తోముతూ అలాంటి పనులు చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఒక అవేర్నెస్ అనేది లేదు లైఫ్ పట్ల. సో ఈ గ్రామోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒక రకంగా రూరల్ ఎంపవర్మెంట్. సో ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి బయటకు వచ్చి తిరిగి ఆడుకోవడం జరుగుతుంది. సేమ్ ఇప్పుడు మగవాళ్ళల్లో కూడా చూస్తే యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఈజీగా చెడు వ్యసనాలకు అలవాటు పడిపోయి ఆల్కహాల్, డ్రగ్స్ లాంటి విషయాలకి, సిగరెట్లకు అలవాటు పడిపోయి
వాళ్ళకు కూడా ఒక అవుట్లుక్ ఆఫ్ లైఫ్ కానీ ఒక అవేర్నెస్ అనేది ఉండదు. ఈ గ్రామోత్సవం అనే కార్యక్రమం వల్ల మేము ఎన్నో స్టోరీస్, ఎంతోమంది యూత్ స్పెసిఫిక్గా బయటకు వచ్చి ఎలా హెల్ప్ అయింది, ఎలా వాళ్ళు దీని నుంచి బయటపడ్డారు, ఒక ఆట అందరిని ఎలా దగ్గరికి తీసుకొస్తుంది అనేది మనకు చూపిస్తుంది. సో ఈరోజు ప్రస్తుతం ఇప్పుడు మీరే చూస్తున్నారు, ఆటలన్నీ కూడా చాలా కాంపిటేటివ్ స్పిరిట్లో ఆడటం జరుగుతుంది. దాదాపు ఒక 20-30% మ్యాచ్లు అయిపోయినాయి, ఇంకా మిగతా మ్యాచ్లు ఇంకా నడుస్తున్నాయి. ఇదే కాకుండా అటుపక్క మీరు చూస్తే ఎవరైతే ఆట ఆడేశారో వాళ్ళందరికీ కూడా ఫన్ గేమ్స్ అనేవి నిర్వహిస్తున్నామండి. ఆటలో పాల్గొన్న వాళ్ళే కాదు, ఆట చూడటానికి వచ్చిన వాళ్ళు కూడా ఆ ఫన్ గేమ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇందులో ఒకవేళ ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉంటే అక్కడికి వెళ్ళి ఆ ఆట కూడా ఆడచ్చు. సో ఈ రకంగా మీరు చూసినట్టయితే వాలీబాల్, త్రోబాల్, ఫన్ గేమ్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఈరోజు యాక్చువల్గా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు కొంతమంది వచ్చారండి. మన కూనా వేణు గారు, ఇక్కడ వెరీ వెల్ నోన్ యూత్ లీడర్ అండ్ అడ్వకేట్, అండ్ ఆల్సో మన డిస్ట్రిక్ట్ కమిషనర్ గారు, కలెక్టర్ కమిషనర్ గారు కూడా వచ్చారండి.